హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను సొంతంగా రాసినటువంటి ఈ వైఫ్ ఆఫ్ సూర్య అనే కథను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు అన్నీ కూడా కల్పితమే అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరిక కథలోకి వెళ్దాం. చక్కరి సుమల యొక్క పెళ్లి జరిగే రోజు రానే వచ్చింది. మంగళకరమైన బాజా భజంత్రాల మోతతో కళ్యాణ మండపం సందడిగా ఉంది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో, పూల తోరణాల సువాసనల మధ్య చక్రీ సుమల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. బంధువులు, స్నేహితులు నూతన వధూవరులను ఆశీర్వదించటానికి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. చందు చక్రీ పెళ్లిని చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో మురిసిపోతూ ఉంది. అక్కడ ఉన్న పెళ్లి వాతావరణం అంతా చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. అనుకున్నట్లుగానే పెళ్లి తంతు చాలా బాగా జరిగింది. తరువాత బంధువులందరూ భోజనాల వద్దకు చేరుకుంటున్నారు. చిన్ను, బంటూల ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. వాళ్ళ మామ పెళ్లి వాతావరణాన్ని ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. చందు ఒక ప్రక్కగా నిలబడి అందరినీ పలకరిస్తూ సంతోషిస్తూ ఉండగా, సుమ తరపు బంధువు ఒకరు చందు దగ్గరికి తూలుతూ వస్తాడు. అతని ముఖంలో మద్యం మత్తు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వయసు దాదాపుగా 50 సంవత్సరాలు పైబడే ఉంటుంది. అతను చందు దగ్గరకు వస్తూనే బిగ్గరగా నవ్వుతూ చుట్టూ చూస్తూ వెటకారంగా, ఇదిగో ఇదిగో ఎవరున్నారో చూడండి, పెళ్ళికి కల తెచ్చిన పెద్ద మనిషి, మన అల్లుడి గారి అక్కయ్య గారు. పెళ్లి చేసుకుని భర్తగారు వదిలేస్తే దిక్కులేక మళ్ళీ పుట్టింటికి చేరిన పుణ్యాత్మురాలు అంటాడు. అతడి మాటలు వినిన చందు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆమె ముఖంలోని సంతోషం, నవ్వు అంతా గాలిలో కలిసిపోతాయి. ఆమె ముఖం రంగు మారుతుంది. చుట్టూ ఉన్న కొందరు బంధువులు ఆ మాటలు విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. పెళ్లి వాతావరణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. ఇంతలో ఆడుకుంటూ ఉన్న చిన్ను, బంటు తమ తల్లి దగ్గరకు చేరుకుంటారు. చందు తడబడుతూ బాధగా, మామయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఇది పెళ్లి సందర్భం. ఇటువంటి సమయంలో మీరు ఇలా మాట్లాడటం అంతగా మంచిది కాదు అంటుంది. అతడు మరింత బిగ్గరగా నవ్వుతూ, మంచిది కాకపోతే పోయేదేముంది, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదా. నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే నీ మిగిలిన తోడబుట్టిన వాళ్లకు మంచి సంబంధాలు రావని మా వాళ్ళు అనుకున్నారు. కానీ మా సుమ మంచి పిల్ల కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకుని ఎలాగోలా పెళ్లి చేసుకుంది. అతని మాటలు చందు గుండెను పిండేసినట్టుగా బాధిస్తాయి. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండుతాయి. అవమానంతో ఆమె తల దించుకుంటుంది. ఆమె చుట్టూ ఉన్న కొందరు సుమ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని వారించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి ముఖాలలో అసౌకర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలో సుమ తల్లి ఆందోళనగా ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుని, దయచేసి మీరు అలా మాట్లాడకండి, ఇది మంచి సమయం కాదు అంటుంది. సుమ తండ్రి కూడా కోపంగా అతని దగ్గరికి వచ్చి, మీరు బంధువుల్లా ఉండండి, మీరు హద్దులు దాటుతున్నారు, ఇది మాకు కూడా బాధగా ఉంది, మీరిక్కడి నుండి దయచేసి వెళ్ళండి అంటాడు. ఈ గొడవను అంతటినీ దూరంగా ఉండి చూస్తున్న చక్రి అక్కడ నుండి తన అక్క దగ్గరకు వస్తాడు. తన అక్క కళ్ళల్లోని దుఃఖాన్ని చూసి అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. ఏమైందక్కా అని అడుగుతాడు. ఆమె తన కంటి నుండి వస్తున్న కన్నీరును తుడుచుకుంటూ, ఏం లేదు తమ్ముడు, నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళు,
అదిగో నీకోసం సుమ చూస్తూ ఉంది అని తన తమ్ముడి చేయి పట్టుకుని వెళ్ళమన్నట్టుగా ముందుకు తోస్తుంది చందు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.